నా పేరు విజయ్ కుమార్. చెలికేరి నుంచి వచ్చాను. మరి నాకు 2012-13 మధ్యలో ధ్యాన పరిచయం జరిగింది. మరి పత్రి సార్ ఒక ధ్యేయం ఏంటప్ప అంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. అవునా? కరెక్టా? సరే, అందులోనే మరి ఒక భాగంగా ఇక్కడ మనం ప్రకృతి వ్యాలీలో పత్రిజీ మహాకరుణ ధ్యానమాచక్రం నిర్వహించుకుంటున్నాము. మరి పత్రి సార్కి ఇది చాలా ముఖ్యం. ఏంటప్ప పత్రి సారు అంటే, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు కానీ జీవహింస మాను అన్నారు. మరి నేను ఇది 3వ ఏట. మరి ఇప్పుడు ఏదైతే ఈరోజు పొద్దున్న పత్రి సార్ మెసేజ్ చూశారో అప్పుడు ఆ సమయంలో 10 రోజులు ఉన్నా నేను. 10 రోజులు గడిపాను ఇక్కడ. అప్పుడు అనిపించింది నాకు, మా వాళ్ళని కూడా తీసుకొని రావాలా ఇక్కడికి అని. అందువలన మేము 12 మంది రావడం జరిగింది. మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మరి ఇక్కడ మేము ఏదైతే వచ్చామో ఈ సమయాన్ని, ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఒక కార్యక్రమం చేయాలి అంటే ఎంతో శ్రమతో కూడుంటుంది. అందువలన మనం వచ్చి ప్రతిరోజు పొద్దున్న సామూహిక ధ్యానం ఉంటుంది. సామూహిక ధ్యానంలో పాల్గొనాలి. మరియు మనకి ఎంతో సీనియర్ మాస్టర్స్ వారి సందేశాలు చెబుతుంటారు. అవి కూడా మనము వింటూ మరి మనకి ఎంతైతే అంత ఆచరణ చేసుకోవాలి. మరి చూస్తే పత్రి సార్ ఏం చెప్తారప్ప అంటే, మరి జీవహింస అంటారు. పోనీ మనము ధ్యానం చేయగా మనకి ఏమొస్తుంది అంటే ఇంకొకరిని హింస. అంటే పత్రి సార్ చెప్తారు, నీ సమయాన్ని పక్కవాడికి తోడ్పడబోయి, నీ కొద్ది సమయాన్ని. అంటే నువ్వు నీ సమయాన్ని పక్కవాడు అంటే నా చుట్టుముట్టు ఉండే మనుషులు కాదు, ఎన్నో ప్రాణులుంటాయి, వాటి పట్ల దయ, కరుణ ఉండాలి. అదే మహాకరుణ ఒక ఉద్దేశం కూడా. మరి మేము కూడా ధ్యానంకి రాకముందు మాంసాహారులమే. ధ్యానంకి వచ్చాక అరే మాంసాహారం పాపాహారం, అంత హింసతో కూడిన ఆహారాన్ని మనం తీసుకుంటే పురోగతి ఎలా ఉంటుంది? అవునా కదా? అందుకు పత్రి సార్ మనకి ధ్యానం ఒకటే కాదు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. మరి మనం పుస్తక పఠనం తీసుకుంటే ఒక సందేశంలో, పాత సందేశంలో పత్రి సార్ చెప్పారు, పుస్తక పఠనం ద్వారా అర్ధపూర్ణత్వ వస్తుంది కానీ పూర్ణత్వం అబ్బదయ్యా అన్నారు. అంటే ధ్యానం ద్వారా మనము ధ్యానం చేయగా జ్ఞానాన్ని పొందుతాం. ఏంటి జ్ఞానం అంటే, నాలాగే అక్కడ ఉన్నది కూడా ప్రాణి, పక్షి కూడా నాలానే అది కూడా స్వేచ్ఛగా జీవించడానికి వచ్చింది. ఆ స్వేచ్ఛ అన్నదే పత్రి సార్ మనకి పిఎస్ఎస్ మూమెంట్కి ముఖ్య పాత్ర. అది స్వేచ్ఛ. ప్రతి ఒక్క జీవి స్వేచ్ఛగా జీవించాలి. అది పత్రి సార్ ఒక ధ్యేయం కూడా. మరి మాకు చెలికేరులో 2 అద్భుతమైన ధ్యాన క్షేత్రాలు ఉన్నాయి. మరి రోజు దానికి మనకి ముఖ్యంగా నాగేంద్ర సార్ ఉండొచ్చు, సుధాకర్ సార్ ఉండొచ్చు, మన నారా సార్ ఉండొచ్చు. వీళ్ళంతా ముఖ్య పాత్రంగా కనిపిస్తూ మరి దాని వెనకాతల కూడా ఎంతో మంది సహకార సహాయాలతో ఆ పిరమిడ్ నిర్మాణం జరిగింది. మరి రోజు మనం ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారానికి వెళ్తున్నాం. ఒకప్పుడు ధ్యాన సాధన అయిపోయింది. మరి ఆ ధ్యానాన్ని పత్రి సార్ ఏం చెప్తారు, ఆధ్యాత్మికం అంటే ఆదియు మరి అంతము లేని ఆత్మకథ ఇది. ఎందుకంటే నేను పూర్తి తెలుసుకున్నాక నేను వెళ్ళి చెప్తానంటే నీకు ఎప్పటికీ చెప్పడం అవకాశం ఉండదు. అందుకే నీకు ఏ వస్తే వెళ్ళి ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు. ఎప్పటికప్పుడు నీ ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళు. పంచితే జ్ఞానం పంచబడుతుంది. మనం ఎంత పంచుతామో మనకి జ్ఞానం అంతా పెరుగుతూ ఉంటుంది. అందుకు మనకి తెలిసిన జ్ఞానాన్ని ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీలు ఎక్కువ చేయాలి. ఎందుకు తెలుసా? మనకి ఒక శుభవార్త ఏంటో చెప్పనా? మరి నిన్న వార్త ఆదిత్య యోగి ద్వారా ఏం చెప్పారో తెలుసా? గుడి ఉంది కదా, గుడి చుట్టూ
మాంసము మద్యము 15 కిలోమీటర్ల ఎక్కడ దరిదాపుల్లో అన్ని అన్ని చోట్లకి వర్తిస్తుంది ఇది అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు. ఎందుకంటే మనం దేశవ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమాలు, ఈ యాగ యజ్ఞాల యొక్క ఫలితం ఇది. మనం ఏదో ఆషామాషి అనుకుంటాం. పత్రి సార్ చెప్తారు, పిరమిడ్ మాస్టర్ అంటే చూసేకి సామాన్యుడు అలా ఉంటాడు, కానీ వాన్ని కదిపితే తెలుస్తుంది ఎంత మహాజ్ఞాని. ఇక్కడ చూసేకి సామాన్యంగా ఉన్నాం. మనం చేసే పనులు మనల్ని కొంచెం ఇలా తగిలిస్తే ఎటువంటి జ్ఞానం బయటికి వస్తుంది. మరి అటువంటి జ్ఞానులు, యోగులు ఇటువంటి యజ్ఞ యాగాలు చేయడం వల్ల ఆ ఒక్క శక్తి ద్వారా మనకి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు 2 ఏళ్ల కిందట మనకి వరల్డ్ మెడిటేషన్ డే ఉన్నిందా? లేదు కదా. ఇప్పుడు వచ్చింది. ఎప్పుడో పత్రి సార్ 2012లో డిసెంబర్ 21 ఘోషించారు. ఏదో ఒకరోజు ఇది వరల్డ్ మెడిటేషన్ డే ఘోషించారు కదా. అది సార్ యొక్క ముందు చూపు. రాజ్ సార్ చెప్తారు ఏమంటే, సారు అర్థం కావాలంటే ఆ ఒక్క స్థాయిలో ఉండాలి మనం కూడా. మరి నేను ఎక్కువ సమయం తీసుకోను, నేను చెప్పేది ఇంతే. ప్రతి ఒక్కరూ మనం ధ్యానం చేస్తూ మరి మనకి తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ, పత్రి సార్ చెప్తారు, నువ్వు సంసారం వదిలేయాల్సిన అవసరం లేదు, సంసారంలోనే నిర్వాణం ఉన్నది. మనకి సంసారం వదిలేసిన పనిలే. మనకి సంసారంలో వండుకొని ఒక పక్క మనం పని చేసుకుంటూ ఇంకొక పక్క మన ఆత్మ పురోగతిని చూసుకోవాలి. మరి ధ్యానం చేసుకుంటూ మన పనులు చేసుకుంటూ మన చుట్టుముట్టు ఉన్న వారికి ఇంకా ఒక విషయం చెప్పున్నా, మనకి పత్రి సార్ ఎంతో కష్టపడి చాలా సులభమైన ప్లాట్ఫారం వేసిచ్చారు. పత్రి సార్ తిరగాల్సిన పని లేదు మనకి. ఈరోజు నిన్న జరిగింది కదా, మనకి పిఎంసి మీటింగ్ జరిగింది, చూసాం కదా. కూర్చున్న చోటే మనము 10,000 మందికి ప్రచారం చేయొచ్చు. కూర్చున్న చోటనే అంత సులభంగా ఉంది. మరి ఎక్కువ ధ్యానం చేయండి. ఫస్ట్ ధ్యానం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనము చెప్పే మాట మనకి క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ స్వధర్మం, తర్వాత పరధర్మం. మరి స్వధర్మం లేకుండా పరధర్మం ఎప్పటికీ చేయలేము. అంటే ఫస్ట్ నాకు నేను న్యాయం చేసుకోవాలి. నేను ఎందుకు మాంసాహారం తినాలి, ఎందుకు తినకూడదు, అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం ఇంతవరకు చెప్పగలుగుతాం. మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యం అంతే ముఖ్యం. ఆహారం చాలా చాలా ముఖ్యం. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు రాయ జగపతిరాజు సార్కు నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ